సుదీర్ఘకాలం పాటు కమ్యూనిస్టులే పరిపాలించారు బెంగాల్ని. ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ పరిపాలించింది. ఈడ్చిపెడితే ఏడాది కూడా కాలేదు సువేందు అధికారి వచ్చి, 6 నెలలు కూడా కాలేదేమో. ఆ సువేందు అధికారి ఎక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో కనబడలేదంటూ బెంగాల్లో సొంత పార్టీ కార్యాలయాల్ని కాపాడుకోలేక 15 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ వాళ్ళు ఆక్రమించుకుంటే చోద్యం చూసినటువంటి కమ్యూనిస్టులు సువేందు అధికారి వచ్చాక కమ్యూనిస్టుల కార్యాలయాలు, కాంగ్రెస్ కార్యాలయాలు వాళ్ళ రాక్షసత్వం నుంచి, తృణమూల్ కాంగ్రెస్ రాక్షసత్వం నుంచి విడిపించి ఇప్పిస్తే తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా సువేందు అధికారి ఎవడు, వాడెక్కడ ఉన్నాడు, ఇక్కడెక్కడ ఉన్నాడు అని మాట్లాడేశాడు. ఇప్పుడు ఇష్యూ రాగానే క్షమాపణ అన్నటువంటిది. అసలు సువేందు అధికారికి నీటి దానికి ఏంటి సంబంధం? আমি মৈনাক ঘোষ দুদিন আগে কলকাতায় ছাত্র যুবদের ডাকে একটি মিছিলে, শিক্ষামন্ত্রী পদত্যাগের দাবিতে একটি মিছিলে আমি অংশগ্রহণ করেছিলাম এবং সেখানে ఇది నిస్సిగ్గుగా అంటే 10 మంది చుట్టూ ఉంటే ఏం వాగుతామో తెలియదు, ఎట్ట వాగుతామో తెలియదు, కరెక్ట్గా నిలదీస్తే మళ్ళీ సమస్య వస్తుంది.